యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య ఘటనలో పలు ట్విస్టు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈరోజు పూర్ణచందర్ భార్య ఒక వీడియోని రిలీజ్ చేసి మీడియాకి పంపింది. తన భర్త అమాయకుడని పూర్ణచందర్ వల్లే స్వేచ్ఛ తనకు పరిచయం అయిందని, ఏదైతే స్వేచ్ఛ తండ్రి కానీ స్వేచ్ఛ కూతురు అరణ్య కానీ ఆరోపిస్తున్న మాటల్లో నిజం లేదని, తన భర్త పూర్ణచందర్ అమాయకుడు అని చెప్తూ పూర్ణచందర్ భార్య స్వప్న షాకింగ్ కామెంట్ చేశారు. మేరకు ఆమె మీడియాకు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. పూర్ణచంద్ర వల్లే తనకు స్వేచ్ఛ పరిచయం అయిందని, స్వేచ్ఛ తనను మానసికంగా టార్చర్ చేసిందని, తన పిల్లల్ని కూడా అమ్మ అని పిలవాలని భయపెట్టిందని, తన భర్తను కూడా బ్లాక్మెయిల్ చేసిందని, స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి పూర్ణచంద్ర భార్య స్వప్న షాకింగ్ కామెంట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే 2 రోజుల కిందట శుక్రవారం రాత్రి చిక్కడపల్లి పరిధి జవహర్ నగర్లోని ఇంట్లో స్వేచ్ఛ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ పలు టీవీ న్యూస్ ఛానల్లో యాంకర్గా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తే ఆమె తల్లిదండ్రులు కూడా ఆరోపణలు చేశారు. పూర్ణచంద్ర అనే వ్యక్తితో సహజీవనం చేస్తుందని, పూర్ణచంద్రే ఆమె మృతికి కారకుడు అంటూ స్వేచ్ఛ తండ్రి కూడా ఆరోపణలు చేశాడు. పూర్ణచంద్ర ఆమెను వేధించాడని, పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డాడని, తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పేసరికి మనస్తాపాన్ని గురించి స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందంటూ పూర్ణచంద్రపై స్వేచ్ఛ తండ్రి కామెంట్స్ చేశాడు, ఆరోపణలు చేశాడు. అయితే ఈ క్రమంలోనే పూర్ణచందర్ స్వేచ్ఛ ఆత్మహత్య ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళాడు. నిన్న మళ్ళీ పోలీసులు ఎదుట లొంగిపోయాడు. చిక్కడపల్లి పోలీసులు పూర్ణచంద్రను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో పూర్ణచంద్రపై స్వేచ్ఛ కూతురు అరణ్య కూడా ఆరోపణలు చేసింది. తనపై అసభ్యంగా ప్రవర్తించడం మేరకు పూర్ణచంద్రపై చిక్కడపల్లి పోలీసులు పోక్సో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ క్రమంలోనే పోలీసులకు లొంగిపోయే ముందే పూర్ణచంద్ర ఒక లేఖ విడుదల చేశారు. 2009 నుంచి స్వేచ్ఛ తనకు పరిచయమని, అయితే ఆమె 2 సార్లు పెళ్ళై విడాకులు తీసుకుందని, ఆ తర్వాత తనతో కొంచెం సన్నిహితంగా ఉండేదని, తన వల్ల స్వేచ్ఛ చనిపోలేదని, స్వేచ్ఛ తల్లిదండ్రుల వల్లే, అంటే స్వేచ్ఛ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన చేసిన ఒత్తిడి వల్లే స్వేచ్ఛ మానసికంగా కుంగిపోయి చనిపోయిందని చెప్పి పూర్ణచందర్ ఆరోపిస్తూ ఒక సంచలన లేఖ రిలీజ్ చేశారు. స్వేచ్ఛ తండ్రి పలుసార్లు ఆమెను తిట్టేవాడని, స్వేచ్ఛకు సంబంధించిన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె తండ్రి ఎన్నోసార్లు విమర్శించాడని, తిట్టేవాడని చెప్పి పూర్ణచంద్ర లేఖలో చెప్పాడు. స్వేచ్ఛ తండ్రి వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి కూడా పూర్ణచంద్ర ఆరోపించాడు. కానీ పూర్ణచంద్ర పోలీసులు లొంగిపోవడంతో చిక్కడపల్లి పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం పూర్ణచంద్ర భార్య స్వప్న షాకింగ్ కామెంట్ చేస్తూ వీడియో రిలీజ్ చేసింది. పూర్ణచందర్ అమాయకుడని, తన భర్తను స్వేచ్ఛ బ్లాక్మెయిల్ చేసిందని, ఆమె తన పిల్లల్ని కూడా భయపెట్టాలని చూసిందని, అయితే ఏదైతే స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలో నిజం లేదని, తన భర్త సొంత కూతుర్లో అరణ్యను చూసుకున్నాడని చెప్పి చెబుతూ పూర్ణచంద్ర భార్య ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతానికి ఈ వీడియో వైరల్గా మారింది. అందరికీ నమస్కారం. నేను పూర్ణచంద్ర భార్య స్వప్న. నాకు స్వేచ్ఛ పూర్ణ ద్వారానే పరిచయం అయింది. రిలేషన్ ఉందని నాకు అసలు తెలియదు. ఈ రిలేషన్ గురించి కూడా నాకు తెలిసింది స్వేచ్ఛ ద్వారానే. తను నాకు ఫోటో పెట్టడం ద్వారా తెలిసింది. నేను పూర్ణని అడిగాను ఏంటిది అని చెప్పేసి అడిగితే చెప్పాడు. చెప్పినాక నాకు ఆయనకి గొడవలు స్టార్ట్ అయింది. అక్కడ నాకు ఇంకా తెలిసింది ఏంటంటే అక్కడ కూడా తనతో గొడవలు ఉంటున్నాయి అని చెప్పేసి, అంటే ఇంకా నేను ప్రెషరైజ్ ఆయన ఎందుకు ప్రెషరైజ్ చేయాలి అని చెప్పేసి నేను ఆయనను వదిలేశాను. ఇంకా నేను ఎందుకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చానంటే అరణ్య ఆయన మీద చేసిన ఆరోపణలు చూసి నేను తట్టుకోలేక నేను ముందుకు వచ్చాను. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య మా ఆయన మీద నిందలు వేస్తుంది. ఆ నిందలు నేను చూసి తట్టుకోలేక నేను వచ్చాను బయటికి. నా పిల్లలతో పాటే నా అరణ్యను కూడా చూసుకున్నాడు. తనకి స్కూల్లో జాయిన్ చేశాడు, ఫీజులు కట్టాడు. నా పిల్లలకి బట్టలు తీసుకున్నప్పుడు ఆయన కూడా తీసుకునేవాడంట. నేను నీ కన్న తండ్రి కూడా వదిలేసి వెళ్ళిపోతే కూడా పూర్ణ ఆ స్థానం తీసుకున్నాడు. కన్న తండ్రి కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. నా కూతురుని ఎలా అయితే చూసుకున్నాడో నిన్ను కూడా అలానే చూసుకున్నాడు అరణ్య. కానీ నువ్వు ఇలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకా స్వేచ్ఛ కూడా చాలా నన్ను టార్చర్ పెట్టింది. ఈ విషయం తెలిసినాక కూడా నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నన్ను పూర్ణ కాశీకి తీసుకెళ్ళాడు మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. తీసుకెళ్తే అక్కడ కూడా ఫోన్ చేసి సతాయించింది. ఎందుకు తీసుకెళ్తున్నావు, ఆమె ఎవరని చెప్పేసి నువ్వు తీసుకెళ్తున్నావని సతాయించింది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా ఫోన్కి చేసి సతాయించింది. అసలు ఎక్కడికి తీసుకెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడున్నా కూడా నువ్వెందుకు ఆమెతో ఉంటున్నావు, నా దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి చాలా బ్లాక్మెయిల్ చేసింది. ఎప్పుడు చూడండి స్లీపింగ్ పిల్స్ మింగడము. నాకు ఆడపిల్ల ఉంది. స్వేచ్ఛ కూతురు అరణ్యాన్ని కూడా పూర్ణ నా కూతురు లాగానే చూసుకున్నాడు. నాకు తెలియకుండా పిల్లలని ఆమె దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆడిపిస్తుంటే వచ్చేవాడు. తర్వాత నాకు నా పిల్లలు చెప్పారనమాట, అమ్మ ఒక అక్క దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాను, ఒక ఆంటీ ఉన్నది, ఒక ఆంటీ నన్ను అమ్మ అని పిలవమని చెప్పింది అని చెప్పేసి నా కూతురు చెప్పింది. నా కూతురు చెప్తే నాకు తెలిసింది. ఇంకా అప్పుడు నాకు తెలియదు తన వెనకాల ఎవరుండి చెప్పిస్తున్నారో కూడా నాకు తెలీదు. కానీ ఇవన్నీ చేయొద్దు అరణ్య,
మా ఆయన మీద నాకు నమ్మకం ఉంది. ఆయన అంత చెడ్డ మనిషి కానే కాదు. ఇంత చేరదీసిండు నిన్ను నారాయణ, నిన్ను మీ మమ్మీని ఇంత చేరదీసినా కూడా నా బతుకుని మీ మమ్మీ ఏం చేసిందమ్మా, తీసుకొని మమ్మల్ని రోడ్డు పాలు చేసేసింది. ఇప్పుడు నా జీవితము ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అరణ్య. నాకు కోర్టు మీద నమ్మకం ఉంది. మా ఆయన నిర్దోషి. నేను ఆయనను ఎలాగైనా కాపాడుకుంటాను.